నమస్కారం ఎంసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పింఛన్ల పంపిణీ అంశంలో సాక్షి దినపత్రికలో ఎందుకింత కక్ష బాబు పేరిట ఈ నెల 3వ తేదీన ప్రచురితమైన కథనంలో అవాస్తవాలను ప్రచురించడాన్ని ఖండిస్తూ ఆ పత్రికపై పరువు నష్టం దావా వేస్తామని బాధితులు మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు తెలియజేశారు. పలమనేరు రూరల్ మండలంలోని బయ్యప్పగారిపల్లి గ్రామ పంచాయతీలో జరిగిన ఎన్నికల ప్రచారంలో మండిపేట కోటూరు నందు వైఎస్ఆర్సీపీ పలమనేరు ఎమ్మెల్యే అభ్యర్థి ఎన్ వెంకటేగౌడ పాల్గొని ప్రసంగించారు. పలమనేరు నియోజకవర్గం వీకోట మండలం కేంద్రంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు మాజీ మంత్రి ఎన్ అమర్నాథ్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. సాక్షి పేపర్లో మా అమ్మ కానీ మా అత్త కానీ వీళ్ళు పోయిన పింఛనీకి పోయి స్థానిక పార్టీ కార్యాలయంలో గురువారం మీడియా సమావేశం నిర్వహించి వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా పలమనేరు పట్టణ ప్రధాన కార్యదర్శి గిరిబాబు మాట్లాడుతూ వైకాపా ప్రభుత్వం మరియు సాక్షి పేపర్కు అవాస్తవాలను రాయడం, తప్పుడు కథనాలను ప్రచురించి ప్రజలను మోసగించడమే పనిగా పెట్టుకున్నారని అన్నారు. ఈ నెల 3వ తారీఖున సాక్షి దినపత్రికలో బైరెడ్డిపల్లి మండలం చీలంపల్లికి చెందిన తెలుగుదేశం పార్టీ బూత్ కన్వీనర్ మునిరెడ్డి తల్లి సావిత్రమ్మ మరియు అదే గ్రామానికి చెందిన జయమ్మలు చంద్రబాబు పాలనపై వ్యతిరేకంగా మాట్లాడినట్టు ఫోటోలతో సహా ప్రచురించారన్నారు. వారు టీడీపీ సానుభూతి పరులు కావడంతో గత 4 నెలలుగా వారి పింఛన్ సైతం ఈ ప్రభుత్వం తొలగించారని అన్నారు. అయితే ఈ నెల పింఛన్లు తీసుకునేందుకు కష్టాలు పడ్డామంటూ సాక్షి దినపత్రికలో ప్రచురించడం సిగ్గుచేటు అని అన్నారు. ఎలాంటి కథనాలను ప్రచురించిన వారిపై మరియు పరువు నష్టం దావా వేయనున్నట్లు ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు. అనంతరం బాధితులు తమ ఆవేదనను వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బాధితుల కుమారులు మునిరెడ్డి మరియు మంజునాథులు పాల్గొన్నారు. అంటే ముందు పింఛన్ తీసుకుంటా ఉన్నారు. ఇది ముందు పింఛన్ చీలంపల్లి బైరెడ్డిపల్లి మండలం చీలంపల్లి ముందు పింఛన్ వస్తా ఉండిందా? ఇప్పుడు 4 నెలలుగా కట్ చేసినారు. మేము టీడీపీ అనేసి ముద్ర వేసి మా పైన పింఛనీ కట్ చేసినారు, రైతు భరోసా కట్ చేసినారు, టోటల్ అన్ని కట్ చేసినారు. పోగానే తప్పుడు వార్తలు రాసినారు మా పైన. ఈ యాజమాన్యం పైన ప్రెస్ మీట్ ఎప్పుడు రాసి ఇచ్చేసినారు. వాళ్ళపై పరువు నష్టం కింద మేము కేసు లీగల్గా ఎక్కడికైనా పోయి రెడీగా ఉన్నాం. మరి ఈ క్లిప్పింగ్ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాను. అధికారుల దృష్టికి తీసుకెళ్తాను. ఆర్టీఓ కావచ్చు, ఎక్కడికైనా పోయి రెడీగా ఉన్నాం. ఈ మాట తప్పుడు వార్తలు రాసేది ఇంతతో స్టాప్ చేసుకోవాలి. ఈరోజు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎట్లుందంటే, ఈ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని 1,00,000 కోట్లు దోచుకున్న వ్యక్తి. అతని జీవితమే ఒక తప్పుడు విధానము. ఆయన రాజకీయ నేపథ్యమే ఒక తప్పుడు నేపథ్యంలో పయనిస్తున్నాడు. ఇదంతా ఎందుకు చెప్తున్నామంటే, గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఎక్కడా కూడా నియమ నిబంధనలకి పాటించి ఎవరైతే అర్హులుగా ఉన్నారో ప్రతి ఒక్కరికి అవ్వాతాతలకి, దివ్యాంగులకి, విడో వితంతులకంతా కూడా పెన్షన్ రూపంలో 200 రూపాయల నుంచి 2,000 రూపాయలు ఒకేసారి చేసిన వ్యక్తి మన మాజీ ముఖ్యమంత్రి గౌరవ చంద్రబాబు నాయుడు గారు. అప్పుడు ఎవరైతే జన్మభూమి కమిటీలు ఉన్నారో వాళ్ళంతా కూడా పోయేసి 1వ తేదీనే, ఒకవేళ ఆ రోజు సెలవు అయితే దానికి ముందు రోజు కూడా ఆ పెన్షన్ అవ్వాతాతలకి, దివ్యాంగులకి ఇచ్చే ఒక బృహత్తర కార్యక్రమాన్ని తెలుగుదేశం ప్రభుత్వం బ్రహ్మాండంగా చేపట్టింది. ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చేసి వాళ్ళ కార్యకర్తల్ని వాలంటీర్లు పెట్టుకొని ఓట్ల మబ్బి కోసం, ఈ ఒక రాజకీయం కోసం కుయుక్తులు పన్నాగం పన్ని వాలంటీర్లు పెట్టుకొని అంతా ఫేక్ ప్రచారం చేసుకుంటే వాలంటీర్ల ద్వారా అందిస్తున్నారు. అది కూడా ఒక పెన్షన్ ఎంతసేపు వాళ్ళు చెప్పే తప్ప ఇంకోటి కాదు. ఈ అవినీతి డబ్బుతో పెట్టిన సాక్షి పత్రిక కానీ, సాక్షి టీవీ కానీ, అది పూర్తిగా అవినీతితో వచ్చిన ఒక అవినీతి పత్రిక. ఆ పత్రికలో 3వ తారీఖు ఏం రాసినారంటే, బైరెడ్డిపల్లి మండలం శీలంపల్లికి చెందిన జయమ్మ గారు కావచ్చు,
సావిత్రమ్మ గారు కావచ్చు, వీళ్ళకి మీ ఈ కరపత్రమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కరపత్రమైన సాక్షి అవినీతి సాక్షిలో ఏం చేసినారంటే చంద్రబాబు గారు ఉండేటప్పుడు పింఛన్ చాలా కష్టాలు పడినారంట. వాళ్ళు తెలుగుదేశం సానుభూతి పరులైంది, వాళ్ళిద్దరు పింఛన్లు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పరులు తొలగించిందే కాకుండా వీళ్ళు తప్పుడు కథనాలు ప్రచురించినారు ఈ పేపర్లో 3వ తేదీ సాక్షి పత్రికలో. మీకు సిగ్గు లేదా? ఎందుకంటే ఏ ఆధారం లేనటువంటి సానుభూతి పరులైన వాళ్ళు పింఛన్లు పెరిగే చేతకు ఒకసారి మీరు సిగ్గు తెచ్చుకోండి మేము చెప్తున్నాము. మరీ చిక్కుపడటమే కాకుండా ఈ తప్పుడు వాస్తవాల కథనాలు ప్రచురిస్తారా? ఇది ఎంతవరకు సబబు? ఏమో చంద్రబాబు దీంట్లో చాలా ఇబ్బందులు పడ్డారంట. వాళ్ళు నోటుకున్నారండి. చంద్రబాబు ప్రభుత్వంలో ఆ రోజే 1వ తేదీ ఎటువంటి లాభపేక్షకుండా వాళ్ళు బ్రహ్మాండంగా పెన్షన్ అందేది. ఈరోజు మీరు వాలంటీర్లు వేరా ఇప్పుడు 2 నెలలుగా మీరు అవ్వతాతలు పింఛన్లు ఈకపోగా దాన్ని తెలుగుదేశం పార్టీ పైన తప్పుడు ప్రచారం చేసి ఈ విధంగా తప్పుడు కథనాలు చేసి నీ బ్రతుకులే తప్పుడు బ్రతుకులు, నీ బ్రతుకులే ఫేక్ బ్రతుకులు అని మేము ఖచ్చితంగా ఈ సభలో తెలియజేసుకుంటున్నాము. ఈ రోజు మీరు ఎవరైతే ప్రచురించినారో ఖచ్చితంగా మీ మీద పరువు నష్టం దావా కూడా వెళ్తాము. ఎందుకంటే తప్పుడు కథనాలు ఒకసారి మారండి. ఇంకా ఎన్నికలు అయినాయి, మీరు ఇంటికి పోతున్నారు, బంగాళాఖాతంలో మీ పార్టీని కలిపేస్తున్నారు. ఇంకా కూడా ఇటువంటి తప్పుడు కథనాలు రాయకండి. వీళ్ళే సాక్ష్యం. సావిత్రమ్మ జయమ్మ గారు వాళ్ళకి పెన్షన్ రాలేదు. మీరు ఈ రోజు చంద్రబాబు చాలా కష్టాలు పడినారంట, జగన్మోహన్ రెడ్డి కరెక్ట్ గా ఇచ్చారంట. పెన్షన్ ఇవ్వలేదే, మీరు ఇచ్చేలా చెప్పినట్టు కదా ఆ మాట. కాబట్టి ఎవరైతే సాక్షిలో ప్రచురించినారో ఈ పత్రిక పైన, ఆ పత్రిక విలేకరు పైన కూడా పరువు నష్టం దావా కోర్టుకు వెళ్తాము. ఈ తప్పుడు ప్రచారాలు చేయడం వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఈ అవ్వాస్తాతలకే సాక్షి వాళ్ళకి ఇద్దరికి పెన్షన్లు పెరిగేసినారు. టీడీపీ సానుభూతి పనులను ఒకే ఒక కారణంతో ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వం వస్తానే వాళ్ళకి పెన్షన్ పునరుద్ధరిస్తాము. అదే కాకుండా ఎవరైతే దీన్ని వేసినారో మీ పైన కోర్టుకు కూడా పోతామని మేము ఈ సభలో తెలియజేసుకుంటూ ఇటువంటి వాళ్ళ పెన్షన్లు తీసి మీ ఫేక్ బ్రతుకులు వాళ్ళు కడుపు కొట్టొద్దని ఉంటే మంచి చేయండి, ఇటువంటి కడుపు కొట్టొద్దని కూడా ఈ సవినంగా తెలియజేసుకుంటున్నాం. జై హింద్, జై తెలుగుదేశం. కాబట్టి ఇవన్నీ కూడా మీరు ఆలోచన చేయాలా. ఇప్పుడు మన పొలం గారు శాసనసభ్యులు ప్రియతమ నాయకుడు ఎవరు తెలుగుదేశం పార్టీకి చెందిన మాజీ ఎంపీటీసీ మొగిలప్ప ఎమ్మెల్యే వెంకటే గౌడ చేత కండువా కప్పుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. పొరపాటున బాబుకు ఓటేస్తే మళ్లీ చీకటి రోజులు తెచ్చుకోవడమేనని, మళ్లీ జన్మభూమి కమిటీలతో జీవితాలతో చెలగాటం ఆడుతారని పేర్కొన్నారు. దోచేసిన సొమ్ముతో చంద్రబాబు ఓటర్లను ప్రలోభ పెడతాడని, బాబు కాబట్టి ప్రజలు ఓటేసే ముందు ఆలోచించండి అని తెలిపారు. ఎవరి వల్ల మీ కుటుంబానికి మంచి జరిగిందో ఆలోచించి మే 13వ తేదీన జరగనున్న ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు 2 ఓట్లు, 1 ఎమ్మెల్యేకి, 2ది ఎంపీకి వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని పలమనేరు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వెంకటే గౌడ కోరారు. 2 ఓట్లు కూడా ఫ్యాన్ వస్తుంది చూసి కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత గుర్తుకు ఓటేయాలా. మీరందరూ ఓటేసి భయపగారి పంచాయతీ నుంచి అని చెప్పి కూడా తెలియజేస్తూ అవకాశానికి ధన్యవాదాలు తెలియజేస్తాం. దయచేసి కూడా కొంచెం పక్కకు వస్తే వాళ్ళ లేడీస్ ఈరోజు అందరూ దయచేసి మీరందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి ఓపికగా మా ప్రసంగాలు విని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు మీకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ అందరికి కూడా భోజనం ఏర్పాటు చేయబడింది. పేరు నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్పంచులు, ఎంపీటీసీలు, ముఖ్య నాయకులు అందరూ కూడా విచ్చేశారు. వారికి కూడా పేరు నా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఈరోజు మా అక్క చెల్లెమ్మలు అవ్వలు అందరూ కూడా ముందున్నారు. మీ అందరికీ శిరస్సు ఉంచి నమస్కరించుకుంటా ఉన్నా. ఈరోజు 9వ తేదీ
జరగబోయే ఎన్నికలు 13వ తేదీ అంటే ఈ రోజు వదిలేస్తే 10, 11, 12, 13 4 రోజులు ఉన్నాయక్క. ఎన్ని రోజులు? 4 రోజుల్లో మీ తలరాతలు మీరు రాసుకోబోతా ఉన్నారు, గుర్తుపెట్టుకోండి. 4 రోజుల్లో మీ తలరాతని మీరే రాసుకోబోతా ఉన్నారు. వాస్తవమా కదా? ఎందుకు ఆ మాట చెప్తా ఉన్నానంటే చంద్రబాబు నాయుడు 10 సంవత్సరాలప్పుడు ఇదే ఎన్నికలు జరిగాయి, మీకు అందరికీ కూడా గుర్తుంది. 2014లో గుర్తుందా? 2014లో చంద్రబాబు నాయుడు ఎన్నికల సమయంలో ఇట్లా మిమ్మల్ని అందరినీ చూసి, అక్కలారా చెల్లెల్లారా మీరు కానీ ఓటేస్తే బాబు వస్తే మీకు డోకరా రుణమాఫీ చేస్తామని చెప్పి పాంప్లెట్ కొట్టాడు. అప్పుడు గుర్తుందో లేదో మీకు? ఆ పాంప్లెట్ ఇది అందుకే ఎత్తుకొస్తాడు, చూపిద్దామని. గుర్తుందా అమ్మా? గుర్తుందా? ఎవరికైనా డోకరా రుణమాఫీ చేశాడా? ఇలా 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 అందరూ జగనన్న మన ఎట్లా చెప్పాడు? జగనన్న ఎలా చెప్పాడు? గుర్తుపెట్టుకోండి. ఆ రోజు చంద్రబాబు నాయుడు మీరు నమ్మి ఓట్లు మాత్రం వేస్తుంది. ఎందుకు చెప్పండి? మా అప్పు తోసేస్తాడేమో, మేము బంగారు కుదువు పెట్టింది బంగారు తెచ్చి మా బీరువాలో పెడతాడేమో. నిజమా కాదా అమ్మా? నిజమా కాదా? నేను మిమ్మల్ని అడుగుతా ఉండా, ఈరోజు ఎంతమంది బీరువాల్లోకి బంగారు వచ్చింది తల్లి? వచ్చిందా? లేదు. ఎలా చెప్పాలని చెప్పింది జగన్ మన. అయితేనే ఇట్లా బటన్ ఇట్లా నొక్కితే నీ అకౌంట్లో డబ్బులు పడిపోతుంది. మీరెవరు పసుపు చీరలు కట్టుకొని మీటింగ్కి పోయే పని లేదు, ఆడపోయి ఎండలో కాసుకునే పని లేదు. నిజమా కాదా? మీరు ఏ పథకముకైనా సరే ఎప్పుడైనా ఎవరి దగ్గరికైనా పోయినారా? మీ ఇంటి దగ్గరికి అందరూ వచ్చారు కదా. కాబట్టి ఎవరు ఎన్ని చెప్పినా మీరు నమ్మద్దండి. ఈరోజు ఒకటే చెప్తా ఉన్నా, 18,500 ఏదైతే వస్తా ఉందో, 75,000 5 సంవత్సరాలు మీ అకౌంట్లో పడిందో దాన్ని 1.5 లక్ష చేశాడు ఇప్పుడు జగనన్న. మీరు ఓటేస్తే 1.5 లక్ష చేశాడు, దాన్ని 75,000 డబుల్ చేశాడు. నేరుగా నీ అకౌంట్లో పడుతుంది. చంద్రబాబు నాయుడు ఏం చెప్తున్నాడు? మీకు గ్యాస్ ఫ్రీ ఇస్తాను, బస్సు ఫ్రీ ఇస్తాను. నేను అడుగుతా ఉన్నా, బయపగారిపల్లి నుంచి పలంనేరులోకి నీకు బస్సు వస్తుందా? వస్తుందా తల్లి? నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా. అంటే యామారిచ్చేది ఎట్లా తయారైనారంటే, ఇప్పుడు నీకు పని ఉంటే ఏముంది, నువ్వు పోతే మీ పుట్టింటికి పోతావో, లేదంటే పెండ్లికి పోతావు. పెండ్లికి పోతే పలంనేరుకి పోతావు, అంతకు మించి ఆడికి పోతాం మనము. బయపగారిపల్లి నుంచి నువ్వు పలంనేరుకి బస్సు పంపిస్తాడా? పంపిడు. బస్సే ఇల్లియా? బస్సులు లేవు. ఇప్పుడు జగన్ ఏం చేశాడు? ఆర్టీసీ బస్సులంతా కూడా ప్రభుత్వంలోకి విలీనం చేసుకొని ప్రభుత్వమే జీతం ఇచ్చి బస్సులన్నీ కూడా కరెక్ట్ గా నడుపుతున్నాడు. ఈ పెద్ద మనిషి బస్సు ఫ్రీ కదా, బస్సు టైర్ పంచర్ అయితే పంచర్ వేసేవాడు కూడా దిక్కుండేలే. మళ్ళీ ఏం చెప్తాడో, పంచర్ అయింది నేనేం చేసేది, మీరు దిగేసి పోండా అంటాడు. జరిగేవన్నీ ముందే చెప్తా ఉన్నా, జ్యోతిష్యం చెప్పినట్టు చెప్తా ఉన్నా. మీ ఇష్టము. మా మాట వినుకుంటే మేమేం చేసేకయ్యలే, ఉండేది ముందే చెప్తా ఉన్నాము. మేము ఆ రోజు 2019 ఎన్నికల్లో మీ ఇంటికి వచ్చి ఏం చెప్పినామో దాన్ని అన్ని కూడా ఈరోజు నెరవేర్చాం. అంతో ఇంతో వాళ్ళకన్నా ఎక్కువ అభివృద్ధి కూడా గ్రామాల్లో చేశాం. నిజం చెప్పండి, చేసామా లేదా? ముందు కన్నా ఎక్కువ అభివృద్ధి చేసామా లేదా? పాపం తెలుగుదేశం వాళ్ళకంటే కళ్ళకి ఏం కనిపించదు మనం ఏం చేసినామని. పక్క
పచ్చకామర్లోనికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుంది సామెత ఉంది అట్లా వాళ్ళు. కాబట్టి వాళ్ళు ఎన్ని చెప్పినా మీరు నమ్మద్దండి అని మాత్రమే నేను చెప్తా. మళ్ళీ చెప్తా ఉన్నా, ఈరోజు అవ్వాతాత బాగున్నారన్నా, చిన్న పిల్లలు చదువుకునే పిల్లలు వాళ్ళకి ఏం ఓట్లు కూడా లేవు. ఓట్లు ఉన్నాయా? వాళ్ళ కోసం ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినారు జగనన్న తెలుసా? తీసుకుంటారా ఫోటో? ఎవరెవరికి ఫోటోలు ఆడికే వస్తారు. నా మనవరాలు అనేది వీళ్ళు వెనక్కి పొమ్మన్నా నా, మీరు కొంచెం వెనక్కి రండి. ఏపిస్తా అయిపోతాం. పలమనేరు నియోజకవర్గం వీకోట మండల కేంద్రంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు మాజీ మంత్రి ఎన్ అమర్నాథ్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున టీడీపీ అభిమానులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.
కన్నబిడ్డలుగా చూస్తానని ప్రమాణం చేసిన చంద్రబాబు నాయుడు భావిస్తున్నారు. ముఖ్యమంత్రిగా వస్తున్నాను. నా మైనార్టీ సోదరుడుగా ఒక 2 నిమిషాలు మైనార్టీలు మాట్లాడతాను. నేను మీ మనసులో వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు కాస్త విషయం కోసాల మధ్య ఏ ప్రభుత్వం అయితే 50 సంవత్సరాలుగా ఒక తెలంగాణలో లేకుండా రాష్ట్రంలో మైనార్టీలు చెప్పే ఒక చంద్రబాబు నాయుడు కూడా మైనార్టీలు అనుమానిస్తే ఇక జన్మలో కూడా మనం బాగుపడం, జన్మలో కూడా బాగుపడం. 4% రిజర్వేషన్ తీసేస్తామంటున్నారు. ఆ మాట ఎవరు చెప్పలేదు, అది ఒక ఫేక్ న్యూస్ ఉంది. ఆ 4% రిజర్వేషన్ కోసం చంద్రబాబు నాయుడు గారు ఆయన పాలనలో 5 కోట్ల రూపాయలు ఇచ్చి అప్లికేషన్ పెట్టి సుప్రీంకోర్టులో ఈ రోజు కూడా ఇచ్చేలా ఉంది. అబద్ధాలు చెప్పి ఓట్లు దండుకోవాలనే వైసీపీ నాయకులకు ఇదే ఛాలెంజ్. మీకు తప్పుంటే ఈ 5 సంవత్సరాలు మా మైనార్టీ సిద్ధానికి సిద్ధమైంది. నువ్వు సిద్ధంగానే వెళ్తున్నాం. ఒక ఆర్టాన్ని ఒక మైనార్టీ సోదరుడుగా నేను సమాజం చేస్తున్నాను. నువ్వెక్కడ పాల్గొంటారా? 5 సంవత్సరాలు కనీసం మా మైనార్టీ ఒక పని చూసారా? మా వ్యవస్థకు మీరు మట్టేశారా? మా మసీదు ఒక శాఖలు చదివించారా? మా హజ్జులకు కనీసం 1 రూపాయలు సంపాదించారా? మసీదు ఇమాము ఇమాముకు 1 రూపాయలు మీరు ఈసారి చిన్న విషయం మాట్లాడారు. చిన్న విషయం మర్చిపోయారు. మనం బీజేపీతో అలయన్స్ పెట్టుకున్నందుకు కొంతమంది మైనార్టీలు ముస్లిమ్స్ కానీ క్రిస్టియన్స్ కానీ కొంచెం సెన్సిటివ్ గా ఫీల్ అవుతున్నారు. అట్లాంటిది ఏమీ ఫీల్ అవ్వడం లేదు. ఎందుకంటే తెలుగుదేశం ప్రభుత్వం మైనారిటీలకు ఎప్పుడు అనే ఎన్నికల్లో మీరు ఒకటి ఆలోచించాలా. ఇప్పుడే సోదరులు చిత్తూరు పార్లమెంట్ అభ్యర్థి గారు దగ్గుమల్ల ప్రసాదరావు గారు 2-3 విషయాలు మీకు చెప్పాడు. 2024లో ఈ ఎన్నికల్లో ఆంధ్ర రాష్ట్రానికి ఒక కీలకమైనటువంటి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఈ రోజు ఒక నిర్ణయం తీసుకోవాల్సినటువంటి సమయం వచ్చింది. మనం చూసాం, రాష్ట్ర విభజన అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి చాలా కార్యక్రమాలు చేసే ప్రయత్నం చేశాడు, చేసి చూపించాడు. అయితే 2019 ఎన్నికల్లో ఒక డ్రామా ముఖ్యమంత్రి, ఈరోజు ఒక డ్రామా నాయకుడు, ప్రతిపక్షంలో జగన్మోహన్ రెడ్డి 2014లో నా తండ్రి గారు చనిపోయాడు, నేను దిక్కులేని పడమని చెప్పాడు. 2019లో కోడి కత్తి డ్రామా వాళ్ళ చిన్నాయన హత్యను తీసుకొచ్చి చెప్పాడు. నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి, నేను యువకుడిని, ఒక్క ఛాన్స్ ఇస్తే చంద్రబాబు నాయుడు గారికి వయసు అయింది, నేను యువకుడు కాబట్టి నేను ఈ రాష్ట్రానికి యువకులకి నేను చేస్తానని చెప్పి ముందుకు వస్తే నమ్మి, ఒక్క ఛాన్స్ అని నమ్మి 2019లో ఆయనకు అధికారం అప్పచెప్తే ఈ 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి కార్యక్రమాలు ఒక్కసారి ఆలోచించుకోమని చెప్పే సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ డ్రామా ముఖ్యమంత్రి, డ్రామా జగన్ రెడ్డి నాకు అవకాశం ఇస్తే రేట్లన్నీ తగ్గిస్తానన్నారు. నేను అడుగుతా ఉన్నా, నిత్యావసర వస్తువుల ధరలు 2019కి మునుపు ఈ రోజు దాదాపు 300% పెంచావా లేదా జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పగలవని అడుగుతా ఉన్నా. ఆనాడు మద్య నిషేధం చేస్తానన్నావు,
మద్య నిషేధం చేశావా అని అడుగుతా ఉన్నా. ఆనాడు కరెంట్ ఛార్జీలు పెంచమన్నావు, ఈ రోజు 9 సార్లు కరెంట్ ఛార్జీలు పెంచావు. ఆనాడు పన్నులే ఏనన్నావు, చెత్తకు పనిచేసావు, ఆస్తికి పనిచేసావు, రిజిస్ట్రేషన్ పనిచేసావు, ఆర్టీసీ ఛార్జీలు పెంచావు. అన్ని రకాలుగా పన్నులు వేసినటువంటి చెత్త ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అవునా కాదా అని చెప్పి అన్నీ కట్లే, అన్నీ కట్టించలే. రంజాన్ తోఫా కట్టు, చంద్రన్న బీమా కట్టు, మన పక్కనే అన్నా క్యాంటీన్ కట్టు, రైతులకు డ్రిప్ ఇరిగేషన్ పరికరాలు కట్టు, సెరికల్చర్ రైతులకు ఊళ్ళ పైన 1 కేజీకి ఇచ్చేటువంటి 50 రూపాయల సబ్సిడీ కట్టు, విదేశీ విద్య కట్టు, చదువుకున్నటువంటి బిడ్డలకు వాళ్ళకు వస్తా ఉన్నటువంటి డబ్బులు కట్టు. అన్ని కట్లు చేసుకుంటా పన్నులేస్తా ఒక డ్రామా ఆడి అటు డ్రామా జగన్ రెడ్డి కఠిన ముఖ్యమంత్రిగా ఈ రోజు నిలబడడం లేదు, ఆలోచించుకోమని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. వస్తే ప్రతి రైతుకు గ్రామాల్లో బోరేస్తా, మండలానికి ఒక బోరు రిగ్గుబండి చేస్తా, అందరికీ కూడా బోర్లు వేస్తానన్నావు. నువ్వు బోర్లు వేసే దేవుడే కానీ రైతులకు బొక్కలు పెట్టావా జగన్మోహన్ రెడ్డి? రైతులకు మోసం చేశావు. అదేవిధంగా ఎస్సీ బీసీ మైనారిటీలకు మోసం చేశావు. ఈ రోజు మైనారిటీల్లో మళ్ళా కూడా తప్పుదో పట్టిస్తా ఉన్నావు. నీ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తా ఉన్నావు. ఈ రోజు ఏదో తెలుగుదేశం పార్టీ ఎన్డీఏలో కలిసింది, ముస్లింలకంతా అన్యాయం జరుగుతుందని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తా ఉన్నావు. ఈ రోజు కొత్తగా తెలుగుదేశం పార్టీ ఎన్డీఏలో కలవాల 1999లోనే తెలుగుదేశం పార్టీ ఎన్డీఏలో కలిసింది. ఆనాడు పోతురాళ్ళు జరిగితే ఆనాడు కూడా ముస్లింల పక్క మైనారిటీల పక్క నిలబడినటువంటి ఏకైక ముఖ్యమంత్రి భారతదేశంలో చంద్రబాబు నాయుడు గారు. ఆనాడే ఈద్గాలకు దర్గాలకు మసీదులకు డబ్బులు ఇచ్చాం, షాదీ మహల్ ఆనాడే మొదలు పెట్టాం, ఆనాడే హజ్ భవన్లు కట్టాం, ఆనాడే ఉర్దూను అధికార భాష చేశాం. అన్ని రకాలుగా 1999 నుంచి 23 దాకా చేస్తే మళ్ళా 2014లో ఎన్డీఏతో కలిసి పోటీ చేశాం. మళ్ళీ ఈ రాష్ట్రంలో రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఆ రోజు ప్రత్యేక హోదా కోసం మళ్ళీ ఎన్డీఏ నుంచి బయటకు రావడం జరిగిందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. రంజాన్ తోఫా ఇవ్వలేదా, అదేవిధంగా దుల్హన్ పథకం ఇవ్వలేదా, ఈద్గాలకు దర్గాలకు మసీదులకు డబ్బులు ఇవ్వలేదా, అదే ఆ రోజు మైనారిటీలకు షాదీ మహల్ ఇవ్వలేదా, ఆనాడు విదేశీ విద్య పథకం ఇవ్వలేదా, అన్ని రకాలుగా కూడా ఆ రోజు కూడా ఎన్డీఏలో ఉంటూ మైనారిటీల అభివృద్ధి కోసం పనిచేశామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నా. అదే 2019-24లో ఇదే వీకోటలో ఆనాడు తీసుకొచ్చినటువంటి షాదీ మహల్ ఈ రోజు కూడా మొండి గోడల్లో నిలబెట్టింది ఈ జగన్ రెడ్డి ప్రభుత్వం కాదా అని అడుగుతా ఉన్నా. ఆనాడే ఆడబిడ్డలు చదువుకోవాలంటే ఆనాడే ఒక రెసిడెన్షియల్ జూనియర్ కళాశాల వాళ్ళ కోసం తీసుకొస్తే ఈ 5 సంవత్సరాల్లో నిజంగా వాళ్ళ పైన ప్రేమ ఉంటే ఈయన ఏ కార్యక్రమాలు ఏం చేస్తా ఉన్నారో సమాధానం చెప్పగలరని అడుగుతా ఉన్నా. ఈ రోజు తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్ర ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకొని నేరుగా ఎన్డీఏతో కలిసి పోటీ చేసి ఇక్కడ నిలబడి ధైర్యంగా మాట్లాడుతా ఉంది తెలుగుదేశం పార్టీ. ఇదే జగన్ రెడ్డి మాకు 25కు 25 ఎంపీ స్థానాలు ఇస్తే నేను కేంద్రంలో మోడీ మెడల వంచుతా, కేంద్రం మెడల వంచుతా, ఈ రాష్ట్రానికి రాజధాని చేస్తా, పోలవరం చేస్తా, ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా వేస్తామని చెప్పినటువంటి జగన్ రెడ్డి ఆనాడు కేంద్రంలో సిఏఏ ఎన్ఆర్సీ బిల్లులు పెడితే ఆ బిల్లులు ఈ రోజు మైనారిటీలకు వ్యతిరేకంగా ఉంటే ఆ బిల్లులకు సహకరించి బిల్లులకు మద్దతు ఇచ్చింది ఆ యొక్క ఎన్డీఏలో ఉన్నటువంటి పార్లమెంట్
పార్లమెంటు సభ్యులు మిథున్ రెడ్డి, అదే విధంగా విజయసాయి రెడ్డి కాదా సమాధానం చెప్పగలరా? చెప్పలేరు. మేము నేరుగా రాష్ట్ర ప్రయోజనాల కోసం కలిసి ఉన్నాం. ఈ రాష్ట్రాన్ని జగన్ రెడ్డి పూర్తిగా కూడా నాశనం చేశాడు. అప్పుల ఓమిలో దించాడు, పన్నులు వేశాడు, 13.5 లక్షల కోట్ల రూపాయలు ప్రతి ఒక్కరి నెత్తిన పెట్టాడు. వాటిని కాపాడుకోవాలంటే కేంద్రం సహకారం కావాలా? ఈ రాష్ట్రానికి సంక్షేమం తేవాలంటే కేంద్రం సహకారం కావాలా? ఈనాడు కనీసం ఈ రాష్ట్రంలో బియ్యం ఇచ్చే పరిస్థితి అన్నా ఈ వైఎస్ఆర్ ప్రభుత్వానికి ఉందా అని అడుగుతా ఉన్నా. ఈ రోజు ఈ రాష్ట్రంలో ఉచిత బియ్యం ఇస్తా ఉండేది కూడా కేంద్ర ప్రభుత్వమే, జగన్ మోడీ గారి ప్రభుత్వమే అని చెప్పే సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఆ రకంగా నువ్వు చేసిందేంటో వైఎస్ఆర్ పార్టీ నాయకులు చెప్పగలరా అని అడుగుతా ఉన్నా. ఈ రోజు ధైర్యంగా తెలుగుదేశం పార్టీ ఎన్డీఏతో కలిసిపోతా ఉన్నాం. మీరేం చేశారు? మీరు అర్ధరాత్రి పూట దొంగతనంగా మీ కేసుల నుంచి బయటపడడానికి మోడీ కాళ్ళు మీద సాష్టాంగపడేది జగన్ రెడ్డి కాదా అని చెప్పి సందర్భంగా అడుగుతా ఉన్నా. ఇవన్నీ కూడా మైనారిటీలు అర్థం చేసుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటాం. ప్రభుత్వం అధికారంలోకి వస్తే చేయడం జరుగుతుంది. ముఖ్యంగా అప్పుడే సోదరులు దగ్గుమల్ల ప్రసాదరావు గారు 2 విషయాలు చెప్పారు. అది పూర్తిగా కూడా ల్యాండ్ టైటిల్ యాక్ట్ ఒక ప్రమాదకరమైనటువంటి చట్టం. ఈ రోజు మనం ఎవరైతే భూమి ఉన్నదో భూమి హక్కుదారులకు ఆ భూమి కాకుండా పోయే పరిస్థితి, ఆ భూమిని ఆ టైటిల్ ను పూర్తిగా కూడా లిటిగేషన్ లో వేసేటువంటి ప్రమాదం ఈ యాక్ట్ పైన ఉంది. అందుకే జగన్ రెడ్డి ఈ రోజు గతంలో ఎప్పుడు లేని విధంగా మన పాస్బుక్లు, మన తాత ముత్తాతలు సంపాదించినటువంటి ఆస్తి పాస్బుక్ల పైన జగన్ రెడ్డి బొమ్మ ఎందుకు వేసిస్తున్నాడో సమాధానం చెప్పగలవారు. అదేమి వైఎస్ రాజారెడ్డి ఆస్తి కాదు, వైఎస్ రాజశేఖర రెడ్డి ఆస్తి కాదు, మా తాత సుబ్బారెడ్డి ఆస్తి నా పేరు మీద, అమర్నాథ్ రెడ్డి పేరు మీద నేను చేసుకుంటే నీ బొమ్మ వేసుకునే కర్మ నాకెందుకు సమాధానం చెప్పగలవా జగన్ రెడ్డి? అదే కాదు, ఈరోజు చాలా మంది మీరు రిజిస్ట్రేషన్ పోతూ ఉంటారు. గతంలో రిజిస్ట్రేషన్ చేస్తే ఒక భూమి అమ్మినా పోయినా ఆ రిజిస్ట్రేషన్ పత్రాలు మనం ఇంటికి తెచ్చుకునే వాళ్ళం. అదే మనకు ఆధారం. ఆ రిజిస్ట్రేషన్ పత్రాలు మనకు అవసరం వచ్చినప్పుడు ఎక్కడైనా బ్యాంకులో మనం పెడితే దానిపైన మనం అప్పు తెచ్చుకునే పరిస్థితి ఉంది. ఈ రోజు రిజిస్ట్రేషన్ చేస్తా ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది రిజిస్ట్రేషన్ చేస్తుంటారు. ఈ రోజు రిజిస్ట్రేషన్ చేస్తే ఎక్కడైనా ఒరిజినల్ పత్రాలు ప్రభుత్వం నుంచి మనకు వస్తున్నాయా? ఫోటో ట్రాక్ కాపీలు మాత్రమే ఈ రోజు మనకు వస్తా ఉన్నారు. వీటన్నిటికీ కారణం మన ఆస్తి పూర్తిగా కూడా ఈ ప్రభుత్వ పరం చేయడానికి ఈ ఆస్తిని తాకట్టు పెట్టి బయట నుంచి అప్పులు తీసుకొచ్చి మన రెడ్డి పైన పెట్టడానికి జగన్ రెడ్డి ఆడేటువంటి మాటలు అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నా. అందుకే ఖచ్చితంగా కూడా ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ మనం వ్యతిరేకించాలి. అందుకే చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు నేను అధికారం ఇచ్చిన తర్వాత, ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొదటి సంతకం ఈ యొక్క యువతకు సంబంధించి మెగా డిఎస్సి పైన సంతకం చేస్తా. రెండవ సంతకం ఈ యొక్క ల్యాండ్ టైటిల్ యాక్ట్ ను రద్దు చేస్తా. జగన్ రెడ్డి బొమ్మ పెరిగి మారేస్తారని చెప్పి సందర్భాన్ని గుర్తు చేసి గెలుపు ఆల్రెడీ ఎప్పుడో డిసైడ్ అయ్యింది. ఇక్కడ ఖచ్చితంగా సైకిల్ గుర్తు గెలిచి తీరుతుంది. మీరు ఒక మంచి కంపెనీ మెజారిటీ ఇస్తే మనకు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి దగ్గర మళ్ళా నా వీకోట, గతంలో ఆయన ప్రాతినిధ్యం వహించినటువంటి వీకోట మండలం, నా మండలం మళ్ళా బ్రహ్మాండంగా అమర్నాథ్ రెడ్డిని సైకిల్ గుర్తుపైన గెలిపించారనేటువంటి ఒక
ప్రేమ ఈ వీకోట మండలం పైన ఉంటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఆ మెజారిటీ సాధించి ఇవ్వమని చెప్పి మరొక్కసారి మీ అందరికీ మా శిరస్సు నుంచి నమస్కారాలు తెలియజేసుకుంటూ సమర్పిస్తున్నాను. జై హింద్, జై తెలుగుదేశం, జై జనసేన, జై బీజేపీ. సైడ్ వచ్చా దయచేసి మీ ఫోన్ కొంచెం పెట్టండి వస్తాను. ఫ్యాక్టరీ పెడతాను, మీకు అందరికి ఇక్కడ ఉపాధి అవకాశాలు కల్పిస్తానని చెప్పేసి అది గోళ్లకే పరిమితమయ్యి చాలా మందికి తెలుసు ఇక్కడ ఉండేవాళ్ళు కొంతమంది చాలా మంది కూడా పోయినారు. అది గోళ్లకు పరిమితమై ఆయన మీటింగులు చేసుకునే దానికి పనికొచ్చిందే గాని ఒక్కరికన్నా ఉపాధి అవకాశాలు కల్పించాడని మిమ్మల్ని అడుగుతా ఉన్నా. అటువంటి నాయకుడిని మళ్ళా మనం గాని ఎన్నుకున్నామంటే మన పరిస్థితి ఏమిగా ఉంటుందో కూడా మీరు యోచన చేయాలా. అక్కడ ఉన్నటువంటి భూములన్నీ కూడా వాళ్ళ బంధువులకు వాళ్ళ షడ్డుగుడికి 17.5 ఎకరా కట్టబెట్టినటువంటి పెద్ద మనిషి ఆ మనిషి అని చెప్తున్నా. ఈరోజు ఆ ఒక్క భూములు విలువే కొన్ని కోట్లు చేస్తుంది. అటువంటి ఆస్తి సంపాదించుకున్నటువంటి వ్యక్తులుగా మనం సపోర్ట్ చేయాల్సింది అడుగుతా ఉన్నా. ఎవరు అదే విధంగా నేను ఒకటే చెప్తున్నా, మీరు ఏమీ చూడక్కర్లేదు. ఆయన ఏ విధంగా ఆయన ఆస్తులు కూడబెట్టుకున్నాడు అని అనుకుంటే ఎవరన్నా సరే నెట్ లో చూసినా కూడా తెలుస్తుంది. గతంలో 19వ సంవత్సరం గాని 9వ సంవత్సరం గాని ఆయన పెట్టినటువంటి అంటే అఫిడవిట్ లో ఇచ్చినటువంటి ఆస్తుల విలువ చూస్తే ఇప్పటికి ఆస్తుల విలువ చూస్తే కొన్ని కోట్ల రూపాయలు ఆస్తి విలువ ఆయనే చూపించినాడు, నేను చూపించింది కాదు. అది
చూపించింది. గతంలో 2.5 సంవత్సరం కోవిడ్ ఉండింది. 2.5 సంవత్సరమే మనమంతా కూడా వ్యాపారాలు చేసుకున్నాం. 2.5 సంవత్సరం ఎవరిక్కడ వ్యాపారాలు లేవు, ఏమీ లేదు, బస్సులు పరిగెత్తలు కోట్లు సంపాదించినాడంటే అది ఏం మార్గంగా సంపాదించినాడు నాకు తెలియదు. అదేదో ఆ ఫార్ములా ఏదో మేము ఈ విధంగా సంపాదించే డబ్బులని మనకందరికీ చెప్తే మనం కూడా సంపాదించుకోవచ్చు అని చెప్పి మీకు తెలియజేస్తున్నా. అదేదో మార్గం ఆయన చెప్పాలా మనకు, ఏ విధంగా సంపాదించుకునే దానికి అవకాశం. కానీ నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుకుంటున్నా, ఇక రాబోయే కాలంలో ప్రతి ఒక్క సంక్షేమ కార్యక్రమం కూడా బడుగు బలహీన వర్గాలకి వాళ్ళ ఇంటి వరకు రావాలంటే మీరు మొన్నాడు జరగబోయే 13వ తేదీ ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు 2 ఓట్లేసి ఇక్కడ మన ఎంపీ గారిని ఎమ్మెల్యే గారిని గెలిపించుకుంటే పైన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు. అక్కడి నుంచి మనకి సంక్షేమ కార్యక్రమాలు మన ఇంటికే వస్తాయని కూడా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి రాయలపేట చుట్టుపక్కల గ్రామస్తులకి, మండల నాయకులకి అందరికి కూడా పేరు పేరున చేతులెత్తి నమస్కారాలు తెలుపుకుంటున్నాను. చంద్రబాబు నాయుడు గారు 14 ఏళ్లుగా ముఖ్యమంత్రిగా ఉండి నిధులిచ్చి